ఎనర్జీ నింపే విధంగా జన సైనికుడు అంటే సామాన్యుడు కాదు. జన సైనికుడు అంటే ఒక గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి, పెద్ద మనసున్న వ్యక్తి, అవమానాలను కూడా అధిగమించి పవన్ కళ్యాణ్ గారితో నడిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తుల్ని మన అందరం కూడా ఈ సందర్భంగా గౌరవించుకుంటూ ఈ సభ నిర్వహణలో చాలామంది మన నాయకులు కష్టపడి పనిచేశారు. 14 కమిటీలు వేశాం. దాదాపు 500 మంది రాత్రి పగలు అహర్నిశలు కృషి చేశారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా మనం ఈరోజు ఈ స్థలంలో నిర్వహించుకుంటున్నామంటే ఆ స్థలదాత వారి కుటుంబ సభ్యులకి సహకరించినందుకు, ఇంత అద్భుతమైన సభ మనం నిర్వహించుకుంటున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. ఈ ప్రాంత చరిత్ర గురించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మన భావితరాలకు చెప్పమన్నారు. అందుకోసమే 3 ద్వారాలు మనం ఏర్పాటు చేశాం. ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే స్ఫూర్తి డొక్కా సీతమ్మ గారిది. అదేవిధంగా పిఠాపురం మహారాజు గారు, రాజా బహదూర్ గారు, ఆయన ఈ ప్రాంతంలో ఆయన చేసిన దానాలు, ఆయన చేసిన త్యాగాలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డారో ఆయన గురించి కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. వీటితో పాటు సత్యలింగం నాయకర్ గారు ఎంతో అద్భుతంగా కాలేజీలు ఏర్పాటు చేసి ప్రతి బిడ్డకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని వాళ్ళు చేసిన ఆలోచనల్ని మనందరం కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా మన పోలీస్ శాఖ గతంలో మనకి చుక్కలు చూపించారు. వీళ్ళు ఎక్కడ సభ నిర్వహించాలన్నా మేము పడిన కష్టాలు మామూలు కాదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా, ఎన్నిసార్లు పర్మిషన్లు అప్లై చేసినా 12 గంటల ముందు, 14 గంటల ముందు ఒక చీటీ రాసి 9 ముగియాలి మీ సభనని చెప్పి ఆక్షేపణలు కూడా పెట్టేవాళ్ళు. కానీ ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క కానిస్టేబుల్కి, సర్కిల్ ఇన్స్పెక్టర్లకి, ఎస్ఐలకి జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కష్టకాలంలో మనతో పాటు నిలబడిన మన వాలంటీర్స్, ఇందాక చూశారు మీరు ఏ విధంగా వాళ్ళు నిలబడ్డారు. జనసేన పార్టీ ఈరోజు మీటింగ్లు జరుపుకుంటున్నామంటే, ఒక డిసిప్లిన్ విధానంలో జరుపుకుంటున్నామంటే, పాపం వాళ్ళకి గాయాలైనా కూడా, కాళ్ళు బెనికినా కూడా, చేతికి ఫ్రాక్చర్లు అయినా కూడా వాళ్ళు నిలబడి మీకు సేవ చేయాలనే ఆలోచనతోటి మన వాలంటీర్స్ నిలబడ్డారు. మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, మనందరి తరఫున